నిరుద్యోగులను పురుగుల మందు తాగండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమో నిరుద్యోగులకు భరోసా ఇచ్చే విధంగా ఇక్కడ సభ ఏర్పాటు చేసినారు. ఏ విధంగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు 2023లో మీరు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మీరు యూత్ డిక్లరేషన్ పేరు మీద 2 ఉద్యోగాలు తీస్తే ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నప్పుడు మరి అప్పుడు గుర్తు రాలేదా ఈ పురుగుల మందు? ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తున్నాయి ఈ పురుగుల మందు? అంటే మీ అసమర్థత ఇది. ఏదైతే మీకు చేతగాని దద్దమ్మలు కాబట్టి మీకు ఈ పాలన మీకు ఏదైతే గవర్నమెంట్ అప్పయిపోయినందుకు చేతగాని దద్దమ్మలు మీరు ఈ అసమర్థతతోనే మీరు ఈ పురుగుల మందు అని అంటారు. అదే మీరు ఇదే మాదిరిగా మీరు 2023లో మాట్లాడుంటే మీకు తగిన బుద్ధి చెప్తుండే. మీరు అప్పుడు ఎప్పుడైతే 16,000 మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఎప్పుడైతే అప్పుడు వాగ్దానం ఇచ్చి యూత్ డిక్లరేషన్ పేరు మీద అప్పుడు ప్రియాంక గాంధీని ఇదే స్టేడియంలో ఇదే నిదర్శనం. ఎప్పుడైతే 2023లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అసెంబ్లీ సావర్తగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు యూత్ డిక్లరేషన్ పేరు మీద ఎప్పుడైతే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు, మరి ఎక్కడ పోయినా ఇప్పటి రోజు సుమారు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది. అన్ని అబద్ధాలు అన్ని చెప్పడం కూడా అన్ని అబద్ధాలు. మీరు ఇప్పుడు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఏదైతే వీళ్ళ యువకులు రాకూడదు అని చెప్పేసి నిరుద్యోగులు రావద్దని మీరు ఎన్ని ఆంక్షలు విధించినా కూడా మీరు ఎన్ని చేసినా ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే అప్పుడు జరిగిందో సేమ్ అదే మాదిరిగా మళ్ళా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత ఆపుతా ఉంటే అంత తిరిగి మళ్ళీ బౌన్స్ అవుతారు తప్ప మీరు ఇది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. ఇది ఒక రకంగా మీరు యువతకు కానీ నిరుద్యోగులకు ఒక భరోసా కల్పిద్దామని ఒక సభ ఏర్పాటు చేస్తే అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగినాయి. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు ఇప్పుడు కొలువులు ఇచ్చి ఉంటే ఈ ఆపాల్సిన అవసరం ఏం వస్తుండే? మీరు నిజంగానే కొలువు లేదు కాబట్టి వాళ్ళు వచ్చి మీరు మీ ప్రభుత్వం వ్యతిరేకత వస్తుందో బట్ట బయలు చేస్తారో వీళ్ళు మాకు ఉద్యోగాలు రాలని బట్ట బయలు చేస్తారో అని చెప్పి వాళ్ళ భయాందోళనకు గురయ్యి ఇక రాకుండా ఆపుతా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారని ఈ సభ ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎంత బంధించినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా యువత ఆపితే ఆగేది కాదు. మీరు ఎంత ఆపితే అంత బగ్గుమని ఉప్పెనలాగా పొంగుతా తప్ప ఆగే పరిస్థితి అయితే లేదు.